వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు మాజీ మంత్రి అయినటువంటి రోజా గారు ఒక పని చేశారు. ఆ పని వల్ల కూడా నెటిజన్లందరూ కూడా ఆమె పైన తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఇంతటికి ఏంటి ఆ వీడియో ఇప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా కూడా బాగా వైరల్ అవుతుంది. మీరు కనుక రోజా అభిమానులు అయితే తప్పనిసరిగా ఆమెకు సంబంధించి మరిన్ని అప్డేట్ని కూడా తీసుకొస్తాము. కాబట్టి తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక మంత్రి రోజా తీరు పైన కూడా నెటిజన్ల ఆగ్రహం ఎందుకు అవుతున్నారు అనేది కనుక మనం చూసినట్లయితే ప్రస్తుతం ఆ వీడియో ఏదైతే ఉందో సోషల్ మీడియాలో కూడా ఒక్కసారిగా వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అయినటువంటి రోజా గారు ఆమెకు సంబంధించిన వీడియో ఎందుకు వైరల్ అవుతుంది, ఆమె ఏం చేసిందని వైరల్ అవుతుంది, అంత మంచి చేసిందా చెడ చేసిందా, వైరల్ కావడానికి గల కారణాలేను పూర్తిగా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆవిడ పెద్దగా ఎక్కడా కూడా మీడియా ముందుకు రాలేదని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ఓటమి దీన్ని కూడా బయటకు రావడానికి ఎవరికైనా కొంత సమయం పడుతుంది. కానీ కొద్ది రోజుల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజున ఆవిడ కనబడింది. తమిళనాడులో రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు తన భర్తతో కలిసి దైవ దర్శనం చేసుకుంటుంది. అయితే తాజాగా ఒక ఆలయంలో రోజా గారు నడుచుకుంటూ వెళ్తున్న తీరు ఇప్పుడు కూడా నెటిజన్లు అయితే ఆగ్రహానికి గురి చేస్తున్నారు. అంటే వాళ్ళ నెటిజన్ల ఆగ్రహానికి కూడా గురవుతున్నారు. ఆ గుడిలో ఇద్దరు మహిళలు సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించినారు. సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది, ఆ సమయంలో రోజా గారి యొక్క ప్రవర్తన తీరు ఏదైతే ఉందో ఇప్పుడు అది నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది. అంటే రోజా పారిశుద్ధ్య కార్మికులను వాళ్ళు వచ్చి సెల్ఫీ అడిగితే దూరంగా నిలిచి ఉన్నట్టుగా ఆ వీడియోలో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు మీరు ఫోటోలో కూడా చూస్తే ఒక రౌండ్ మార్క్ వేసాం కదా, వాళ్ళు సెల్ఫీ కోసం వస్తే జనరల్గా మనం ఏం చేస్తాం, సెల్ఫీ కోసం వచ్చిన అభిమానులు మన పక్కన నిలబడుకొని ఫోటో తీసుకుంటారు. కానీ ఈమె మీరు దూరంగా ఉండండి ఇప్పుడు ఫోటో తీసుకోండి అన్నట్టుగా కూడా చెప్పింది. వాళ్ళు అంతే అక్కడే దూరంగా ఉండి ఫోటో తీసుకున్నారు. అయితే వాళ్ళ అక్కడ ఆమె యొక్క ప్రవర్తన తీరు ఏదైతే ఉందో అటు పారిశుద్ధ్య కార్మికులే కాదు ఇటు నెటిజన్లు సైతం తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. దీంతో రోజా తీరు పైన కూడా అనేక మంది విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. అంటే సోమవారం నాడు ఆమె తమిళనాడులో రాష్ట్రంలో ప్రముఖ సుబ్రహ్మణ్య స్వామి గుడిలో కూడా ఆమె వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అక్కడ వరుణాభిషేకం ఆవిడ పాల్గొన్నారు. అందులో ఆమెతో పాటు ఆమె భర్త అయినటువంటి శర్మణి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అభిషేకం తర్వాత కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహించి వెలుపులకు వెళ్ళే సమయంలో అక్కడ పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఆ టెంపుల్లో క్లీన్ చేసుకుంటూ ఉంటారో, టెంపుల్ అన్నా కానీ రకరకాలైనటువంటి భక్తులు వస్తూ ఉంటారు, పేపర్లు కొబ్బరి పీచు లాంటివన్నీ కూడా పడేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ పారిశుద్ధ్య కార్మికులు ఆమెతో ఒక సెల్ఫీ దిగాలని ప్రయత్నించారు. దీంతో ఆమె ముందుగా రోజు ఆలయంలోకి భక్తులందరినీ కూడా నవ్వుతూ పలకరించుకుంటూ వెళ్ళినప్పుడు సెల్ఫీ పోజులు ఇచ్చారు. అంతేకాకుండా వాటితో కొంత క్లోజ్గా నిలబడేందుకు ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు క్లోజ్గా ఆమెతో నిలబడడానికి వచ్చినప్పుడు అనుమతి కొంతమంది, అంటే అక్కడ చాలా మంది ఉంటారు కాబట్టి అనుమతి ఇచ్చింది ఫస్ట్ అందరినీ రావడానికి. కాకపోతే పారిశుద్ధ్య కార్మికులు మాత్రం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం దూరంగా ఉండండి అన్నట్టుగా కూడా వారిని దూరంగా ఉండమన్నట్టుగా సైగలు చేయడం ఇప్పుడు నెట్టింట్లో అది వైరల్గా ఉంది. చాలా మందికి అయితే పక్కనే సెల్ఫీలు అయితే ఇచ్చింది. కానీ పారిశుద్ధ్య కార్మికులు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు దూరంగా ఉండన్నట్టుగా సైగ చేసి వాళ్ళు మాత్రం దూరంగానే పెట్టింది. దాంతో ఆ మహిళలు చేసేది ఏమీ లేక రోజా కాస్త దూరంగా నిలబడి ఆమెతో ఫోటోలు అయితే తీసుకున్నారు. ఇక ఆ వీడియో ఇప్పుడైతే చాలా మంది పారిశుద్ధ్య కార్మికులు అంటే నీకు అంత చిన్న చూపు ఎందుకు అంటూ కూడా చాలా మంది ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇప్పుడు రోజా గారికి మరింత, అంటే మనం ఏదో చెప్తూ ఉంటారు కదా, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజలతో మమేకమై ప్రజలు యోగక్షేమాలు చూసుకుంటూ వెళ్ళాలి. కానీ ఆమె ఎప్పుడైతే జగనన్న ప్రభుత్వంలో పనిచేసిందో అప్పటి నుండి కూడా ప్రజల్ని అసలు పురుగుల్లాగా చూసేటువంటి అభిప్రాయం ఉందేమో మరి. లేకపోతే అందరికీ ఇచ్చి పారిశుద్ధ్య కార్మికులు కూడా వాళ్ళు కూడా వాళ్ళనేది లేకపోతే అసలు ఏది క్లీన్గా ఉండదు కదా. వాళ్ళ ఇంట్లో పని చేసే వాళ్ళు కూడా మనం చిన్న చూపు చూడకూడదు. పారిశుద్ధ్య కార్మికులను కూడా వాళ్ళు లేకపోతే అసలు పుల్లు గంపు కొడుతుంది. అటువంటి వాళ్ళని మనం చిన్న చూపు చూడకూడదు అనేది కూడా, అది మామూలు వ్యక్తులు వేరే కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఆమె చేయడం ఇప్పుడు నెట్టింట్లో ఆ వీడియో ఆ ఫోటోలు ఈవెన్ బాగా ట్రోల్స్ చేస్తున్నారు రోజా గారిని. ఇక ఏది ఏమైనా ఆమె ప్రవర్తనలో ఇంకా కూడా మార్పు రాలేదు. ఓటమి చెందినా కానీ మార్పు రాలేదని కూడా చాలామంది చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.